డైనమిక్ హీరో. ఆస్కార్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాట్ మారుతి గారు డైరెక్షన్ టీము, మారుతి గారు టీము నాకు ఆఫర్ ఇచ్చింది. పాన్ ఇండియాలో పెద్ద హిట్లు కొట్టేవాళ్ళు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు. విక్రమ్ గారి నుంచి కూడా ఒక అవును త్రివిక్రమ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. సో ట్రాక్ మీద మూవీస్ అయితే ఉన్నాయి. త్రివిక్రమ్ గారితో కూడా ట్రాక్ లో ఉంది, అది కూడా వచ్చేస్తుంది. బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు హాలీవుడ్ లోని. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సౌర్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ హీరో రాజ్ దాస్ రెడ్డి ఉన్నారు. సో మీ అందరికి గుర్తుండే ఉంటుంది, మారుతి గారు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాటి అండ్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. కంటిన్యూస్ గా మనం నవ్వుతానే ఉంటాం అనమాట. అది అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే రాజ్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యలోనంటే 2018 ఆ టైంలో వచ్చిన మూవీ ఇది. బట్ ఈ మధ్యలో ఏం చేశారు, ఆస్కార్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆస్కార్ లో అడుగు పెట్టాలంటేనే ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్ మూవీ చేసి ఉండాలి, లేదా డైరెక్షన్ చేసి ఉండాలి, ఆ టీమ్ తో వర్క్ చేసి ఉండాలి. బట్ రాజ్ కి ఎలా అవకాశం దొరికింది, అసలు దానిలోకి ఆయన ఎలా వెళ్ళగలిగారు? సో ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. హాయ్ రాజ్, హౌ ఆర్ యూ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. మూవీలోని అసలు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, సో ఆ మూవీ గుర్తొస్తేనే అందులో ఇప్పటికీను ఆ క్యారెక్టర్ కిను ఓవరాల్ గా డిఫరెన్స్ అనమాట. సో యాక్చువల్ గా వాట్ ఈస్ యువర్ ప్యాషన్? అంటే మీరు యుఎస్ లో ఉంటున్నాను అని అన్నారు. మీ స్టార్టింగ్ కెరియర్ నుంచి మీరు ఎట్లాగా మూవీస్ లోకి వచ్చారు, దీంతో స్టార్ట్? అయితే ఈ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనేది 2016 ఏప్రిల్ 29th రిలీజ్ అయింది. సో నాకు ఈ మూవీ మారుతి గారు డైరెక్షన్ టీము, మారుతి గారు టీము నాకు ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ ఇచ్చారు ఆయన. సో ఆ టైంలో నన్ను క్యాస్ట్ చేశారు ఈ మూవీలో. నేను 2000 ఈ ముందు సినిమా చేయకముందే నేను యుఎస్లో చదువుకున్నాను. యుఎస్లో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ దాంట్లో నేను చదువుకునేవాడిని. న్యూయార్క్ లో చదివాను నేను. న్యూయార్క్ లో చదువుకున్న తర్వాత నేను అక్కడ ఉన్న యాడ్ షూట్స్ కి, ఈ ఫ్యాషన్ వీక్ ఇలాంటి యాడ్స్ కి అన్ని చేసినప్పుడు నాకు ఇవన్నీ చూసి మారుతి సార్ చిన్న యాక్ట్ అవుతాను అనిపించి తీసారనమాట. సో రియల్లీ అంటే అప్పటికి ఇప్పటికి అసలు ఏం చేంజ్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ 7 years అయిపోతుంది. బట్ అప్పుడు ఆ క్యూట్ ఫేజ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఏంటి అంటే ఆస్కార్ కి ఎలా అసలు మీరు ఎలా ఎంటర్ అవ్వగలిగారు? నేను ఫస్ట్ టైం 2097 అకాడమీ ఏదైతే ఉందో అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. 2025 అనమాట అది. దీనికన్నా ముందు RRR 95th కి RRR నాటు అనే సాంగ్ కి రాజమౌళి గారి సినిమాకి ఆస్కార్ వచ్చింది. అది అసలు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపు రావటం అనేది చాలా చాలా అరుదు అనమాట. సో ఆ అరుదైన అవకాశాన్ని రాజమౌళి గారి అండ్ టీమ్ సాధించారు. ముందు నాటు అనే RRR అప్పుడు దేశం మొత్తం గర్వించే టైంలో చేశారు అనమాట అప్పుడులో. సో నాకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను న్యూయార్క్ లో చదువుకున్నప్పటి నుంచి నాకు క్లాస్మేట్స్ ఉండేవారు, చదువుకునే వాళ్ళు క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ప్యాషన్ ఇదే అనమాట. అంటే నాతో చదువుకున్న వాళ్ళకి, నాతో క్లాస్ లో ఉండే వాళ్ళకి అదే ప్యాషన్ ఉంటది కదా, అదే ఫిలిం కాలేజ్, అది ఫిలిం కాలేజ్ ఫిలిం స్కూల్ కాబట్టి అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళు కూడా మంచి స్టేజ్ లో డెవలప్ అయ్యారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలుసున్న కాలేజ్లో చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసిన టీచర్స్ కానీ. సో వాళ్ళు కొంతమంది ఆస్కార్ ఏదైతే అవార్డ్ ఫంక్షన్ ఉందో దాంట్లో మెంబర్స్ అనమాట. వాళ్ళు జ్యూరీ మెంబర్స్ అక్కడ మెయిన్
ఆ టీమ్ కి జీ టీమ్ కి హెడ్స్ వీళ్ళందరూ నాతో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేయడంతో, మరి మీది ఇటు సైడ్ కదా, మీరు హాలీవుడ్ లో సినిమా కంప్లీట్ చేస్తే గానీ మీకు అవకాశం రాదు అన్నారు అనమాట. ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు రాదు అన్నప్పుడు మెల్లగా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, ఇట్లాగా నేను చేస్తున్నాను, ఇది నా దగ్గర ఇలా ఉన్నాయి, ఇది నేను చేశానండి, ఇది ముందు చేశాను, ఇదిగో ఈ వర్క్ చేశాను, డిజ్నీకి చేశాను, నేను ఇప్పుడు వార్నర్ పిక్చర్స్ చేస్తున్నాను, ఇంకొకటి సైన్ చేస్తాను, ఇలా చాలా ఒక 4-5 చూపించాను అన్నట్టు వాళ్ళకి అన్ని క్రెడెన్షియల్స్ అంటారు. క్రెడెన్షియల్స్ అన్ని నేను ఒకటొకటిగా చూపించాను వాళ్ళకి. చూపిస్తే టైం తీసుకున్నారు. టైం తీసుకుని ఓకే మిమ్మల్ని అలౌ చేస్తాం, ఇంప్రెస్ అయ్యి నాకు పంపించారు అనమాట. మిమ్మల్ని అలౌ చేస్తాం, యూ కెన్ గో హెడ్ అని చెప్పి పంపిస్తే 97th అకాడమీ అవార్డ్స్ కి నేను యుఎస్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి. సో అలాగే ప్రియాంక చోప్రా దాని గురించి చెప్తూ ఉన్నారు, తన మూవీకి సంబంధించి. అనుజ ప్రియాంక చోప్రా గారు ఒక మూవీకి రూట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేశారు ఇండియా నుంచి. అనుజ అన్నమాట సినిమా పేరు. అది బాగానే షార్ట్ ఫిలిం కేటగిరీలో వచ్చింది అనుకుంటా, అనుజ అని. అది పర్లేదు దానికి వచ్చింది. కానీ మనోళ్ళు ఈసారి 97th అకాడమీ అవార్డ్స్ విషయంకి వచ్చేటప్పటికి ఇండియన్స్ అనేవాళ్ళు ఈ 97th అకాడమీ అవార్డ్స్ కి ఎవరు అంటే వాళ్ళు ఎందుకు వీళ్ళు మరి రాలేదో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇన్విటేషన్, నేను ఒక్కడనే సౌత్ ఇండియా నుంచి నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ ఆస్కర్ అవార్డ్ ఫంక్షన్ లో. నేను I'm an only South Indian actor representing Oscars from India. సో హౌ యు ఫీల్? అసలు ఎలా అనిపించింది మీకు? నాకు కొంచెం టెన్షన్ వేసింది. అంటే అందరు చూస్తుంటారు కదా, పెద్ద వాళ్ళు ఉంటారు, అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, మనకి అసలు సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఉంటారు, బాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు, అందరూ చూస్తుంటారు కదా. టాప్ లెవెల్ స్టార్ అయిన వాళ్ళు. మీరు చెప్పినట్టు పాన్ ఇండియాలో పెద్ద హిట్లు కొట్టేవాళ్ళు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు. ఇలాగా పెద్ద సౌత్ ఇండియా నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, మలయాళం ఇండస్ట్రీ నుంచి, అన్ని ఆల్మోస్ట్ కేటగిరీస్ నుంచి కూడా అక్కడ అన్ని పెద్ద వాళ్ళు ఉంటారు కదా. నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ లో, అందరూ చూస్తుంటారు అని చెప్పి. భయం వేసిందే? ప్రౌడ్ మూమెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. కాకపోతే మరి వాళ్ళు అంత బానే అనిపించింది నాకు ఎండ్ ఆఫ్ ది డే. 97th అకాడమీ అవార్డ్స్ లో మాత్రం బ్రూటలిస్ట్ అని ఒక సినిమా వచ్చింది, దానికి అకాడమీ అవార్డు విన్ అయ్యారు వాళ్ళు. చాలా అవార్డ్స్ వచ్చినాయి దానికి. సో మీ ఎక్స్పీరియన్స్ మారుతి గారితో చేసిన మూవీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? స్టోరీని ఎట్లా మీరు తీసుకున్నారు? ఎలా అనిపించింది స్టోరీ తీసుకునేటప్పుడు? మారుతి గారు అప్పుడులో నేను సినిమాలు చేస్తున్నప్పుడు చిన్న సినిమాలకి వన్ అండ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ మారుతి గారు ఉండేవారు చిన్నప్పుడు. నేను అప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కూడా కాదు, 2016 ఆ టైంలో చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేసేవారు మారుతి సార్. చిన్న సినిమాలు తీయటం ఇవన్నీ చేసేవారు. అప్పుడు నాకు ఈ కథకి నువ్వు యాప్ట్ అవుతావు అని చెప్పి నన్ను క్యాస్ట్ చేశారు అనమాట. సో ఎలా అనిపించింది మీకు ఆ మూవీ చేసినప్పుడు? అసలు మూవీ సక్సెస్ ఎట్లా ఉంది, ఎలా అనిపించింది? బానే అయింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ మూవీ. సో మారుతి గారు కథ ఇచ్చారు అనమాట ఈ సినిమాకి. బాగానే అప్లాజ్ వచ్చింది నాకు, మంచి పేరు వచ్చింది ఈ సినిమా గురించి, మంచి బాగుంది, బాగా. సో ఎందుకు మళ్ళీ అంటే గ్యాప్ తీసుకున్నారు? ఇప్పుడు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా. సో యాక్చువల్ గా ఛాన్సెస్ కూడా మీరు అందరితోనే కనిపిస్తారు, ప్రతి డైరెక్టర్ తో ఆల్మోస్ట్ ఆల్ పిక్స్ ఉంటూ ఉంటాయి. సో అందరికి క్లోజ్ మూమెంట్స్ లోనే ఉంటూ ఉంటారు. సో మంచి ఇంకా బెటర్ ఛాన్సెస్ వచ్చే స్కోప్ కూడా ఉంది. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? అంటే ఈ మధ్యలో ఏం జరిగింది, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నేను ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ సినిమా చేసేద్దామని అనుకున్నాను. కాకపోతే నేను ఏం చేశానంటే నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా అక్కడ కూడా ట్రై చేద్దాం. ఆల్రెడీ నా మూవీ ఒకటి రిలీజ్ అయింది కదా తెలుగులో. దాంతో పాటు యుఎస్ లో నాకు అసలు ఏం లేదు కదా, జస్ట్ నేను చదువుకున్నాను అంతే. అమెరికాలో నేను ఉట్టిగా చదువుకున్న తర్వాత అక్కడ కూడా ట్రై చేద్దాం. హాలీవుడ్ ఆల్రెడీ ఇక్కడ రిలీజ్ అయింది, మనకి రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా ఎటు చేసినా ఆ సినిమా
నెక్స్ట్ చేసినట్టే ఉంటుంది. యుఎస్ లో కూడా ఇలాంటిది ఏమైనా ఒక మూవీ రిలీజ్ చేయించుకుందాం, ఒక యాడ్ రిలీజ్ చేయించుకుందాం, ఒక కంపెనీకి వర్క్ చేద్దాం అనే దాంట్లో నేను యుఎస్ లో ఎక్కువ అక్కడ ఎక్కువ స్పెండ్ చేసి దాని మీద వర్కౌట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చేయటం గురించి నాకు మెల్లగా అక్కడ ఆపర్చునిటీ వచ్చి ఇదిగోండి దాని రిజల్ట్ ఏంటంటే నేను ఇన్వైట్ చేశాను, ఆస్కర్ వరకు వెళ్ళగలిగాను. ఇండియా నుంచి ఆస్కర్ కి చాలా తక్కువ మంది వెళ్తారు అనమాట. అసలు 95th అకాడమీ అవార్డ్స్ లో మన నాటు అసలు విన్ అవటం అనేది అసలు వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. మన వాళ్ళకి అసలు ఇండియా వాళ్ళకి అది అర్థమైందో లేదో, బాలీవుడ్ వాళ్ళకి వీళ్ళందరికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాకు తెలిసి. ఆ అచీవ్మెంట్ కన్నా ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్ అంటే మూవీస్ సంబంధించింది టాపెస్ట్. అక్కడ మీకు ఇలాంటి ఏమైనా రావాలి అంటే కూడా మీకు టెక్నికల్ మెరిట్ ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ మెరిట్. ఆ సబ్జెక్ట్ లో ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒకటి డైరెక్షన్ సబ్జెక్ట్ ఒకటి, ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఒకటి, సినిమాటోగ్రఫీ సబ్జెక్ట్ ఒకటి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఆ ఎంచుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు డైరెక్షన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కావాలని, బెస్ట్ షార్ట్ ఫిలిం కావాలి. ఇప్పుడు అనూజ అంటున్నారు కదా, అనూజ మూవీకి అనూజ అనే సబ్జెక్ట్ కి వచ్చింది, దానికి వచ్చింది అనుకుందాం. అందరూ ఆ సబ్జెక్ట్ లో మెరిట్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ డైరెక్షన్ కి వచ్చింది అనుకోండి, ఒక డైరెక్టర్ కి వచ్చింది అనుకోండి, ఆ డైరెక్టర్ ఇంకా మెరిట్ అయి ఉండాలి ఆ సబ్జెక్ట్ లో. ఆ డైరెక్షన్ సినిమాటోగ్రాఫర్ కి వచ్చింది అనుకోండి, సినిమాటోగ్రాఫర్ ఇంకా అంత టెస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఇంకా అంతకు మించి లెవెల్లో ఇంకొకరు ఉండరు అన్న మెరిట్ ఉండాలి, చాలా మెరిట్ అయి ఉండాలి అనమాట. సో అలాంటి ప్లేస్ లోనే యు గాట్ ఆపర్చునిటీ. అంత వర్క్ చేశాను అక్కడ నేను. గ్రేట్ రియల్లీ. సో అండ్ మీరు హాలీవుడ్ లో కూడా మూవీకి ఛాన్స్ వచ్చింది అని తెలుసు, అండ్ షూట్ కూడా అయింది అని ఏదో. సో ఏంటి, వాట్ అబౌట్ డైరెక్టర్ ఎవరు అలాగే? సో టీమ్ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అది, వార్నర్ బ్రో పిక్చర్స్ అని, WB, చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ నన్ను వన్ ఆఫ్ ద లీడ్ కింద క్యాష్ చేసింది నన్ను హాలీవుడ్ ప్రాజెక్ట్. సో దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది, ఇంకో కంపెనీ కూడా క్యాష్ చేసింది. కాకపోతే ఈ చేసింది షూటింగ్ అవుతుంది, మెల్లగా జరుగుతుంది. అంటే ఇక్కడలాగా వెంటనే రిలీజ్ అవ్వవు కదండి, టైం పడుతుంది. పైగా మన ఇండియా వచ్చేటప్పటికి కాంపిటీషన్ హెవీగా ఉంటది. మీరు ఎందుకు వాళ్ళని పెట్టుకున్నారు? మన హాలీవుడ్ కి సంబంధించిన వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కొంచెం లీడ్ గా, ఇప్పుడు లిస్ట్ లో పెద్ద యాక్టర్ ఉన్నారు, అక్కడ మనకు తక్కువలో వస్తుంది కదా. ఈయన ఎక్కడో అంటే ఎక్కువగా అక్కడ ఉన్న వాళ్ళనే లోకల్ గా ఉన్న వాళ్ళు క్యాష్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి డబ్బింగ్ ఈజీగా ఉంటాయి, వాళ్ళు అక్కడ అవైలబుల్ గా ఉంటారు. ఈ హాలీవుడ్ అనేటప్పుడు నాకు ప్లస్ పాయింట్ వచ్చేసి మంచి హైట్, టాకింగ్ స్కిల్, నాకు బాగా మంచి టాకింగ్ స్కిల్ ఉంది నాకు, లాంగ్వేజ్ అంతా. సో నన్ను అన్ని టెస్ట్ చేసి క్యాష్ చేశారు. ఆ మూవీలో చేసి వచ్చాను. షూటింగ్ అవుతుంది, దాంతో పాటు రిలీజ్ అవుద్ది మెల్లగా. కానీ ఆ రిలీజ్ అయిన టైంలో మంచి అప్లాజ్ వస్తుంది, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. చాలా పెద్ద ప్రొడక్షన్ టీమ్, చాలా పెద్ద టీము. మనకి ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు ఎవరు లేరు. దీపికా పడుకోనే గారు చేశారు, ప్రియాంక చోప్రా గారు చేస్తున్నారు, ఇంకా ఐశ్వర్య రాయ్ గారు చేశారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు, బట్ చాలా తక్కువ మంది ఉంటారు, 10 తక్కువ మంది కౌంటబుల్. రిలీజ్ అవుతా వెళ్తాను అనమాట, కానీ అవుద్ది, మెల్లగా అవుద్ది. దాంతో పాటు ఇక్కడ నేను తెలుగు సినిమా కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఒక బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది నాకు. సో ఇంకొకటి కూడా విన్నాను నేను, త్రివిక్రమ్ గారి నుంచి కూడా ఒక. అవును, త్రివిక్రమ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. సో ఆయన కూడా వర్కౌట్ చేద్దాం అని అన్నారు. సో డిస్కషన్ స్టేజ్ లో ఉంది అది. అంటే అయ్యింది, కొంచెం ముందరికి వెళ్ళింది, అయిపోద్ది. ఇంకొక మూవీ కూడా ఉంది. సో ట్రాక్ మీద మూవీస్ అయితే ఉన్నాయి. త్రివిక్రమ్ గారితో కూడా ట్రాక్ లో ఉంది.
అది కూడా సో వచ్చేస్తుంది. బాగానే బ్యాలెన్స్ అది చేస్తున్నారు కూడా అంటే వస్తుంది. హాలీవుడ్ లోని ఇటు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నారు. గట్టిగా ట్రై చేస్తున్నాను. ఉమ్, ట్రై చేయాలి కదండి మరి చేయాలి అట్లాగా. చేయాలి చేయాలి. సో మీ ప్యాషన్ అర్థమైపోతుంది. అండ్ మోడలింగ్ సైడ్ ఏమైనా ట్రై చేశారా అంటే యాడ్స్ గానీ ఇలాంటి ప్రమోషన్స్? నేను చాలా కంపెనీలు చేశాను. ఎందుకంటే యాడ్స్ అయితే చూడడానికి లుక్ మీది ఆ మోడలింగ్ లుక్ అవును, మోడల్ కనిపిస్తుంది. లుక్. యాక్చువల్ నేను చాలా వాటికి చేశాను. ర్యాంప్ వాక్లు, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ అయితే వెళ్ళాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కూడా నేను వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ మోడల్ లాగా నేను రిప్రజెంట్ చేశాను అనమాట. నైస్. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కూడా మన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు ఆ బ్రాండ్ కి రిప్రజెంట్. సో ఎందుకు ఇప్పుడు జనరల్ గా మనకి ఇక్కడ నుంచి ఇండియన్స్ చాలా మంది అక్కడ ఎన్ఆర్ఐస్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును సో మోడలింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళల్లో చాలా మంది ఉంటారు. సో అవునండి. ఎందుకు దే ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేటింగ్? వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ? ఉన్నారు, లేరని అనట్లేదు, ఉన్నారు. అంటే మీ సర్కిల్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకన్నా ఒక Achieve స్టెప్ చేయగలగాలి. వాళ్ళకన్నా ఒక స్టెప్ అహెడ్ ఉంటారు అనమాట వాళ్ళు అమెరికన్స్. బీట్ చేసేస్తుంటారు. వాళ్ళ అంటే ప్రైజింగ్ లో గానీ, మోడల్ ర్యాంప్ వాక్ లో గానీ, స్కిల్ లో గానీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అటు సైడ్ వాళ్ళ సర్కిల్, ఇప్పుడు ఒక డిజైనర్ ఉన్నారు అనుకోండి, ఒక కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఏం చేస్తారంటే మనకు తెలిసిన సర్కిల్లోనే పెట్టేసుకుందాం అనే బయట దాంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. అంటే చెయ్యాలన్నమాట. ఇందులో కూడా మళ్ళీ మోడలింగ్ లో కూడా మంచి చేయగలగాలి. అవును, చేయగలిగితే అప్పుడు ఇస్తా అంటారు. బట్ యుఎస్ లోనే మీకు ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కెరీర్ అంతా అక్కడే బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. చదువుకున్నా కాబట్టి అక్కడ. చదువుకున్నారు నేను అక్కడ కాబట్టి. నేను ఇంజనీరింగ్ ఆ టైంలో నేను అప్లై చేశాను అనమాట ఇక్కడ యుఎస్ లో. నా అనుకోకుండా అడ్మిషన్ వచ్చింది. అప్పుడు ఇప్పుడు చదువుకోవాలంటే కూడా అసలు మీకు బాలీవుడ్ వాళ్ళు కానీ, టాలీవుడ్ వాళ్ళు కానీ, కాలీవుడ్, ఇట్స్ తమిళ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చదువుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చాలా ప్యాషనేట్, ఎక్స్పెన్సివ్ ఉండాలి. నేను వెళ్ళిన టైంలో రీజనబుల్ గానే ఉండేది. నేను చదువుకున్నప్పుడు అలా మేనేజ్ చేసేవాడిని అనమాట. చదువుకుంటూ నేను చేసుకుంటూ అలా బ్యాలెన్స్ చేస్తూ ఇండియాకి వస్తూ మళ్ళీ వెళ్తూ అలా చేసేవాడిని. అందుకని నాకు ఈజీ అయింది అది సబ్జెక్ట్. సో యాక్చువల్ గా మదర్ ఫాదర్ నేటివ్ ప్లేస్ ఆంధ్ర, తెలంగాణ. నైస్. ఎందుకంటే మీ తెలుగు చాలా బాగుంది, క్లియర్ గా ఉంది. మీరు యుఎస్ లో ఉన్నా కూడా సో అక్కడ అంత ప్రో అయినా తెలుగు కూడా అలా ప్రోగానే ఉంది. చాలా మందికి నోరు తిరగదు ఎక్కువ అక్కడ ఉన్నా కూడా. అవునండి, తెలుగు కొంచెం బాగా ఏబుల్ గా మాట్లాడుతున్నారు మీరు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు మన తెలుగులో? తెలుగులో అందరూ ఇష్టమే నాకు. సీనియర్స్ అంటే సీనియర్స్ ఇష్టం, చిన్నోళ్ళు అంటే చిన్న. పాత సినిమాలు కూడా చూస్తుంటాను నేను. సీనియర్ రామారావు గారి సినిమాలు చూస్తుంటా, నాగేశ్వరరావు గారి సినిమాలు చూస్తాను, శోభన్ బాబు గారి సినిమాలు చూస్తాను, కృష్ణ గారి సినిమాలు ఎన్నో, కృష్ణ గారి సినిమాలు చూస్తుంటా, అందరి సినిమాలు చూస్తాను. హీరోయిన్స్ లో చెప్పండి. హీరోయిన్స్ అయితే కరెక్ట్ గా చెప్పాలి, మీరు ఎవరు ఇష్టం? చాలా మంది ఉన్నారు హీరోయిన్స్ కూడా. పాత సినిమా హీరోయిన్స్ కూడా అసలు సూపర్ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు. ఎవరు ఇష్టం బాగా? సో లేదు, ఎవరితో చేయాలని ఉంది నెక్స్ట్ మూవీ మీరు? అలాగే డైరెక్టర్ గారు ఇష్టం కదా మనం. అంటే ప్రొడక్షన్ నాకు అందరు తెలుసు. ఇప్పుడు ఎవరి డైరెక్షన్ లో చేయాలని ఉంది? ఇప్పుడు నేను అందరూ ఆస్కర్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరికి కూడా అంబిషన్ అట్టే ఉంటది, ఒకసారైనా వెళ్ళాలి చూడాలి అనే దాంట్లో ఉంటారు కదా. సో నాకు ఆపర్చునిటీ ఇద్దామని చూస్తుంటారు. సో యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్, మారుతి గారు ఒక పాన్ ఇండియా లెవెల్ స్టార్ ప్రభాస్ గారితో ఆయన తీశారు ముందు. ఫస్ట్ నాకు స్క్రీన్ ప్లే ఇవన్నీ ఇచ్చారనమాట, డైరెక్షన్ ఆయన దగ్గర ఉన్న. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ఇప్పుడు ప్రభాస్ తో. రాజా సాబ్ అసలు బాగా చాలా అంటే బాగుంది సినిమా, నాకైతే నచ్చింది ఈ సినిమా. ఎలా ఉంది అక్కడ? ఎలా ఉంది? మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా బానే ఉంది. ఇంకా ఇది నవీన్ పోల్శెట్టి గారి సినిమా బాగుంది. దాంతో పాటు శర్వానంద్ గారి సినిమా బాగుంది. అవునవును. సో ఇప్పుడు రాజాసాబ్ కి అక్కడ యుఎస్ లో ఎలా ఉంది? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి బాగుంటుంది. ప్రభాస్ గారు ఆల్ ఇండియా స్టార్ కదా. అసలు అయితే ప్రభాస్ గారు ఇమేజ్ చాలా పెద్ద ఇమేజ్. తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ అయితే ఉంటుంది, బాలీవుడ్ లో కూడా చాలా చాలా బాగా ఆడినాయి కొన్ని సినిమాలు అయితే. అసలు ఆయన రావాలి అసలు ఆస్కర్ లాంటి దాంట్లో. ఈ ప్రభాస్ గారిని ఇక్కడ ఈ ఇంటర్వ్యూ అడగాల్సింది ఏంటంటే, ప్రభాస్ గారు కూడా కొంచెం ఇంటర్నేషనల్ దాంట్లోకి
అవుతే ఆస్కార్ మరి దానిలో. ఉమ్. మా హ్యాపీ చాలా హ్యాపీ హ్యాపీగా ఫుల్ ఖుషి మేము అయిపోతారు. మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది అనమాట. ఒక్కడనే అవునా? కష్టపడాల్సి వస్తుంది, అక్కడేమో ఎవరు లేరు, అవును. మన వాళ్ళేమో ఎవరు లేరు. ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని 4, 5, 6 పేర్లే ఉన్నాయి అంతే. అవును. అది వాళ్ళకి మించి ఎవరు, కొంచెం వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం అటు సైడ్ వస్తే ఉమ్. ఇంకా ఇండియా అనేది బాలీవుడ్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా రికగ్నేషన్ ఎలాబరేట్ వస్తుంది. అవడానికి జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఎవరు ట్రై చేస్తున్నారంటే, ఇప్పుడున్న నేను చూసిన డైరెక్టర్స్ లో రాజమౌళి గారు గట్టిగా. అసలు ఈ సబ్జెక్ట్ మీద గట్టిగా ట్రై చేస్తున్నారు. అవునవును. నేను చదువుకున్నాను కదండి అక్కడ. సో నేను చూసిన రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, విజేంద్ర ప్రసాద్. వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ ఉమ్. మీద. ఈ ఉమ్. వారణాసి అనే మూవీ వస్తున్నారు మహేష్ బాబు గారిది, అవును. బాగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ మీది మూవీ, కొత్త మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. వస్తున్నాయండి. అండ్ మీ డ్రీమ్ రోల్ ఏంటి? మంచి యాక్షన్, మంచి అంటే యాక్టింగ్ ఏ టైప్ యాక్టింగ్ క్యారెక్టర్ చేయాలి అని ఉంది? యాక్టింగ్ లో అసలు యాక్టింగ్ అనే సబ్జెక్ట్ లో మంచి 100 మార్క్స్ భలే బెస్ట్ చేసాడు. యాక్టర్ అవార్డ్ శ్రీరాజ్ తీసుకోవాలి. రాజదాసి రెడ్డి గారు ఇట్లా చేశారు అనే దాంట్లో ఉండాలని చెప్పి ఉంది. ఉంది. సో అంటే ఒక రోల్ పర్టికులర్ గా ఏదైనా ఇది చెయ్యాలి అని ఏదైనా సబ్జెక్ట్ ఉందా మీకు మైండ్ లో? యాక్షన్ రోల్ లేదా ఆ, ఉంటుంది కదా ఒక డ్రీమ్ రోల్. నాకు నేను నేర్చుకుంది ఏంటంటే, డైరెక్టర్ ఏం చెప్తే అసలు నేను అసలు డైరెక్టర్ యాక్టర్ అవును. అనమాట నేను. అందుకే నన్ను ఆ మూవీలో క్యాస్ట్ చేశారు. అవునవును. చాలా మందికి ఇచ్చారు యాక్చువల్లీ ఆ ఛాన్స్. చాలా మంది ట్రై చేశారు అప్పుడులో కూడా, చిన్న యాక్టర్స్ ట్రై చేశారు. ఎందుకంటే పెద్ద మారుతి గారు అంటే పెద్ద అప్పటికే ఆయన మంచి సినిమాలు తీశారు. అప్పటికి మూవీస్ మంచివి తీశారు. భలే భలే మగాడు పోయి మంచి గీతా ఆర్ట్స్ తోను, యువి క్రియేషన్స్ తోను, అవును. ఇంకా చాలా బ్యానర్లతో వర్క్ చేశారు. అప్పటికే చిన్న హీరోలు కూడా ట్రై చేశారు ఆ సినిమాలో. చిన్న హీరోలు కొత్తగా వస్తున్న వాళ్ళు, అవును. వాళ్ళందరినీ కొంచెం చేసి అలా అడ్జస్ట్ చేసి నన్ను పెట్టారు అనమాట అప్పుడులో. అది రేర్. అప్పుడే ఆయన నన్ను అప్పుడే కనిపెట్టారు. అవును. ఈ అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. యాక్టింగ్ చేయగలుగుతాడు, ఇలాగా బయటికి రాగలుగుతాడని ఆయన నన్ను ఒక 4, 5 కనిపెట్టారు చిన్నప్పుడు. కనిపెట్టిన వాళ్ళు ఆయన, నన్ను బూస్ట్ చేసిన వాళ్ళు ఆయన. సో నెక్స్ట్ మూవీ అయితే మేము త్రివిక్రమ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఆయన డైరెక్షన్ లో వస్తుందని ట్రై చేస్తున్నాము మేము కూడా. వచ్చేస్తుంది. అవును. సో మీకు ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది రాజ్? సో నేనైతే చూసాను, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో మిలియన్స్ ఉన్నారు. సో రికగ్నైజ్ చేస్తూ ఉంటారా మీరు వెళ్ళేటప్పుడు? నాకు యుఎస్ లో కూడా కొంతమంది, అంటే డిస్నీ అంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా చిన్న హీరోలు ట్రై చేస్తుంటారు, చిన్న యాక్టర్స్. అక్కడ హీరో అనరు, యాక్టర్స్ అంటారు అనమాట, ఫిలిం యాక్టర్స్ అంటారు. అక్కడ వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు కదా. నాకు ఇచ్చేటప్పటికి వాళ్ళందరూ నన్ను అడుగుతారు. ఓకే. ఏదైనా కూడా ఒక ప్రౌడ్ ఇదైతే ఉంది, ఎందుకంటే మంచి చాలా షార్ట్ టైం అయినా మంచివి అచీవ్ చేశారు. దాని మంచి రోల్ రావాలి, మీకు మంచి రోల్స్ రావాలి, బెస్ట్ మూవీ అవార్డ్ యాక్టర్ గా రావాలి. అవునండి. నేను అక్కడ చదువుకుంది ఆస్కర్ లో బ్రూటలిస్ట్ అని ఒక మూవీ వచ్చింది, దానికి వచ్చింది ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు. దాంతో పాటు ఇంకో మూవీ కూడా వచ్చింది. రైట్. 97th ఆస్కార్స్ లోని ఆ అవార్డ్స్ అంటే ఎవరెవరికి వచ్చినాయి, అసలు ఎట్లా వస్తుంది, దానికి సంబంధించి ఇంటర్నల్ గా ఏముంటుంది, దేన్ని బేస్ చేసుకుని రావడం? యాక్చువల్ గా ఈ ఆస్కార్ అనేది మెరిట్ అండి, కంప్లీట్ మెరిట్ క్యాడర్ లో ఇస్తారు. ఇది కంప్లీట్ అందరినీ చూసి ఏదైతే టెక్నికల్ గా మెరిట్ ఉందో, యాక్టింగ్ స్కిల్, ఆ సినిమా అక్కడ ఆడాలన్నమాట. అక్కడ ఈ హాలీవుడ్ అనేది ఎల్ఏ ప్లేస్ లో ఉంటది అనమాట. ఎల్ఏ అనే ప్లేస్ లో ఉంటుంది. అదొక ప్లేస్ అనమాట. హాలీవుడ్ అనేది ఒక ప్లేస్, ఒక ప్లేస్ ని హాలీవుడ్ అంటారు. ఇక్కడ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అలాగా ఒక ప్లేస్ అనమాట. మూవీస్ స్టూడియోస్, అక్కడున్న హోటల్స్, అక్కడున్న అన్ని సంబంధించినవి అన్ని అక్కడ ఉంటాయి అనమాట. మూవీకి సంబంధించి, యాక్టింగ్ కి సంబంధించిన ఎల్ఏ అకాడమీ అన్ని. ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి సినిమాటోగ్రఫీకి ఒకే చోట హాలీవుడ్ అనేది అక్కడ మోషన్ పిక్చర్ అక్కడ ఉంటది అనమాట. ఈ 97th అకాడమీలో ఈ అన్నిటికి ఏదైతే టెక్నికల్ మెరిట్ ఉందో దానికి ఇస్తారనమాట. ఇప్పుడు స్పానిష్ మూవీస్ ఉంటాయి, ఇటాలియన్ మూవీస్ ఉంటాయి, ఇండియన్ బాలీవుడ్ మూవీస్ ఉంటాయి, సౌత్ ఇండియన్ మూవీస్ ఉంటాయి,
అలాగా అరబిక్ ఉమ్, వాళ్ళ ఉమ్, మూవీస్ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవార్డు వస్తుంది అనమాట. ఉమ్, మన 97th అకాడమీకి వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఫిల్టర్ చేస్తారనమాట. ఉమ్. చాలా మంది అప్లై చేస్తారు, అప్లై చేయాలి. ఓకే, ఏది వాళ్ళ మూవీకి మూవీకి సంబంధించిన మొత్తం సంబంధించింది డీటెయిల్స్ అన్ని. మొత్తం డీటెయిల్డ్ తీసుకుని అక్కడ తీసుకుని అప్లై చేసిన తర్వాత వాళ్ళకు టైం ఇస్తారు, స్క్రీనింగ్ ఇవ్వాలి మొత్తం స్క్రీనింగ్ అంతా. అవ్వాలి, టైం ఇస్తారు, అక్కడ ఆడాలి, అన్ని చేయాలి. బెస్ట్ ఉమ్, యాక్టర్ కి బెస్ట్ యాక్టర్ మాత్రం ఆండ్రిన్ బ్రోడీ అని ఒక ఆయనకు వచ్చింది. ఉమ్, నేను వెళ్ళినప్పుడు ఉమ్, 97th అకాడమీ అవార్డ్ బెస్ట్ యాక్టర్. ఉమ్. బెస్ట్ యాక్టర్స్ మాత్రం మిక్కీ మ్యాడిసన్ ఓకే, మిక్కీ ఓకే. మ్యాడిసన్ అనే వచ్చింది. సో వీళ్ళందరూ కూడా చాలా వర్క్ చేసి ఆ సినిమాలు ఏదైతే ఇప్పుడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ డైరెక్టర్ ఇవన్నీ వచ్చినాయో ఉమ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క చాలా చాలా స్క్రీన్ చేసి అన్ని చేసి అవును. చేసిన ఓవరాల్ గా తర్వాత ఒక 100 ఫిల్టర్స్ వేసి 100 చేస్తారేమో. ఏంటండి, ఎన్నో ఎన్నో ఫిల్టర్స్ చేస్తే వచ్చింది అనమాట. ఉమ్, అనోరా అనే సినిమాకి వచ్చినట్టుంది ఒకటి. అనోరా అని ఒక మూవీ ఉన్నట్టుంది. ఆ మూవీకి 97th అకాడమీలో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఓకే. బ్రూటలిస్ట్ ఏమో నాకు తెలిసి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఉమ్, ఓకే. నైస్. మొత్తానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు, అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ప్రౌడ్ మూమెంట్స్ ఆల్సో. అవును. సో ఇంకా మంచి బెస్ట్ మూవీస్ రావాలి, అండ్ కెరీర్ చాలా బాగా బిల్డ్ చేసుకోండి. మీరు అన్నట్టుగా హాలీవుడ్ లో కూడా మీ మూవీస్ రాబోతున్నాయి అని విన్నాం కాబట్టి, సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విత్ యువర్ మూవీస్. ఐ థింక్ వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, డెఫినెట్లీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండ్ అండి. ఆల్ ది బెస్ట్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన శౌర్య గారికి అండ్ టీమ్ కి, ఇక్కడ ఉన్న అంత టెక్నీషియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రాజ్.